హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆర్సీబీ ఇంకా జీటీ మ్యాచ్ ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్, యావరేజ్ స్కోర్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. క్వాలిఫైయర్ 1 వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళకి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. అండ్ కప్పు గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి టీంకి. గెలిచిన టీంకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే లైక్ 4 days ప్రిపరేషన్ టైం ఉంటుంది. Q2 వచ్చేసరికి Q2లో ఆడిన టీం గెలిచి ఫైనల్కి వెళ్ళాలంటే వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది ప్రిపరేషన్కి. 15 టైమ్స్ Q1 ఆడిన టీమ్స్ అన్నీ కూడా 12 టైమ్స్ కప్పు కొట్టాయి. సో 80% ఆఫ్ ద రికార్డ్ పాజిటివ్గా ఉంది Q1లో గెలిచిన టీం కప్పు కొట్టే ఛాన్సెస్కి. సో ఖచ్చితంగా ఆర్సీబీ ఇంకా జీటీ రెండు టీమ్స్ కూడా ఫ్యాన్సీ చేసుకుంటాయి ఫైనల్కి వెళ్ళే అవకాశాలన్నీ కూడా. సో ఈ టూ టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే 8 మ్యాచెస్ జరిగాయి. 8 మ్యాచెస్లో 4 మ్యాచెస్ జీటీ ఇంకా 4 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచాయి. సో నెక్ టు నెక్ ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ 3 మ్యాచెస్, జీటీ 2 మ్యాచెస్ గెలిచాయి. సో వెరీ క్లోజ్గా ఉంది హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ డబుల్ ధమాకా, ఒక మంచి హై థ్రిల్లర్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో చూద్దాం ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే టూ టీమ్స్ నుంచి వస్తాయో. ఇంకా ఆర్సీబీ ఈ గ్రౌండ్లో 2 మ్యాచెస్ ఆడాయి. 2 మ్యాచెస్లో కూడా డిఫెండ్ చేసుకుని వాళ్ళు మ్యాచెస్ గెలవడం జరిగింది. వెరాజ్ ఇది జీటీకి ఫస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు వాళ్ళు ధర్మశాలలో ఆడలేదు. సో టూ టీమ్స్కి కూడా ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నెక్ టు నెక్ ఉండబోతుంది మ్యాచ్. ఇక్కడ జీటీ మొత్తం టోటల్లీ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్గా ఉంది. వేరేజ్ ఆర్సీబీ బ్యాటింగ్ అటాక్ టాప్ నాచ్ ఉంది. సో జీటీ బౌలింగ్కి, ఆర్సీబీ బ్యాటింగ్కి వెరీ టైట్గా ఉండబోతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ వర్షం అయితే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ వెరీ క్లీన్ మ్యాచ్. లైక్ 20 hours మ్యాచ్ అయితే చూడొచ్చు. మీరు వర్షం వచ్చి ఆగిపోతే పరిస్థితి ఏంటి అంటే లైక్ ఆర్సీబీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టాప్ ఆఫ్ ది టేబుల్ ఉంటారు వాళ్ళు. ఆర్సీబీకి ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టాప్ ఆఫ్ ది టేబుల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా టూ టీమ్స్ మ్యాచ్ గెలవాలని గట్టిగా ట్రై చేస్తాయి. సో ఇక్కడ ధర్మశాలలో యావరేజ్ స్కోర్ వచ్చేసి 185 to 190 ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవాలంటే ఖచ్చితంగా 220, 240 వరకు రావాలి. అండ్ హైయెస్ట్ స్టేజ్ ఇక్కడ వచ్చేసి 216 ఉంది. సో ఖచ్చితంగా ఒక బిగ్ మార్జిన్ వస్తే డిఫెండ్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 8 మ్యాచెస్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచెస్ అన్నీ కూడా చేజ్ చేసిన టీమే గెలిచాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఇప్పటివరకు గెలిచినట్టు లేదు. అంటే ఈ ఆర్సీబీ ఇంకా జీటీ మధ్య మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలవలేదు. సో చేజింగ్ ఎక్కువ మ్యాచెస్ గెలిచాయి. అండ్ ఇక్కడ కూడా ఈవెన్యూ కూడా చేజింగ్కి బాగా అనుకూలిస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ మంచిగా స్టార్టింగ్లో పేసర్స్కి బాగా అనుకూలిస్తుంది. పిచ్ స్పిన్నర్స్కి కొద్దిగా మిడిల్ ఓవర్స్లో మంచి అసిస్టెంట్ లభిస్తుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ టైట్ బౌలింగ్ మ్యాచ్ అని నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారేంటో. ఆర్సీబీ జీటీ రెండు స్ట్రాంగ్ టీమ్సే. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ప్రిడిక్షన్ వచ్చేసి ఆర్సీబీ.